దగ్గరికే రాని సార్. యూనియన్ నో బ్యాన్, యూనియన్స్ ఆర్ బ్యాన్. మరి వాళ్ళందరూ నా దగ్గరికి వస్తున్నారు, నేను ఎక్కడ మాట్లాడతాను, నాకెక్కడ టైం ఉండదా అంటే మమ్మల్ని రానిరు కదా సార్. జన్కో వాళ్ళు కూడా అట్లాగే అయిపోయింది సార్. జన్కో వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడించేవాళ్ళు లేరు, వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తున్నారు మీరు మాట్లాడండి అని. అట్లా ఇది ఎక్కడ సార్? ఇది మంది అవర్స్ ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీ. దీనిలో ఆ స్వేచ్ఛ లేకపోతే ఎలాగో మీరు ఒకసారి ఆలోచన చేయమని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ మధ్య పేపర్లో చదివాను, మా స్పీకర్ గారు అయితే ఆ మనస్తత్వం ఉండదు మీకైతే, కానీ పేపర్లో చదివాను ఏమని, చలో అసెంబ్లీలు, ఇందిరా పార్కులో ధర్నాలు ఇటువంటి ఎలో చేయొద్దు అని. అవి ఉంటే మనకు మంచిది కదా సార్. రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు మంత్రిని పంపించేవాళ్ళు, చంద్రబాబు గారు లాంటి వాళ్ళు మంత్రిని పంపించేవాళ్ళు. కొంత వెంటిలేట్ అయిపోయింది వాళ్ళు ఫీల్. వాళ్ళు వచ్చి ఆడవాళ్ళు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు మన మీద వచ్చి పడతారా సార్? పెట్టుకోండి, ఇక్కడి వరకు రానియొద్దు, అక్కడే పెట్టలేండి. అక్కడైనా పరమేష్ ఆడ ధర్నా అని వాళ్ళ పేరు అనగానే ఉదయం పూట అక్కడెక్కడ ఉండేవాళ్ళు అరెస్ట్, సిఐటి వాళ్ళు పిలిపిస్తే ఏఐటీసీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అంటే మా సంఘాల గోల కాదు అసలు. ముందస్తు అరెస్టులు మనకు అంత ఏమి ఇబ్బంది వచ్చింది చెప్పండి. ఇదంతా ఎంత చెడు అవుతుందో. ఇది వాళ్ళే చెప్పారు, లేదా మీరు చేసింది అది సార్. హరీష్ గారు యూనియన్ రద్దు చేసింది మీరే, ఈ అరెస్టులన్నీ నేర్పింది మీరే, మీరు అదే చేయమంటున్నాం. అందువలన అయిపోయి ముగించమంటారా? ఇంకొద్ది ఈయన జరగొడుతున్నాడు మా హరీష్ గారి వాళ్ళు. లేదు ఈ పాటికి అయిపోయేది సార్. సరే, ఇది అందువలన సార్ ఇప్పుడు కొద్దిగా స్వేచ్ఛ, ఏదైనా ఆందోళన చేసే వాళ్ళకి వాళ్ళని అడగండి, లేకపోతే వాళ్ళకి చేసుకోనియండి. ఏదైనా ఇబ్బంది ఉందంటే పాత సిస్టమ్ ఉండేది నాకు తెలిసి. కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు కూడా ఉన్నారు, మీరు అప్పుడు ఎంత హెల్ప్ చేశారంటే ఒకళ్ళు ఎవరో మిస్ అయిపోయారు అమెరికా సింగపూర్లో. మేము మీ దగ్గరికి వచ్చాం, మా కొత్తగూడి వాళ్ళు మిస్ అయితే. అప్పుడే ఫస్ట్ టైం ఈ ఓవర్సీస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీకే ఆ బాధ్యత అప్పచెప్పారు ఆయన. అట్లా ఏదన్నా బాధలు వచ్చినప్పుడు చెప్పుకునే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మీరు వెళ్ళండి, ఎవరన్నా మీరు డిప్యూట్ చేయండి, ఏదన్నా వినండి, వాళ్ళ బాధలు వినండి. ఎంత మంచి పేరు వస్తుందంటే గవర్నమెంట్కి. అన్నీ మనం చేయలేము సార్ ఇప్పుడు. ఎందుకంటే మొత్తం మీ బడ్జెట్ 3,04,000లో 38,000 కోట్లే ఉంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఆ క్యాపిటల్ 38,000 అంటే ఎంత? అది ఏ మూలకు కూడా చాలు, మిగిలినవన్నీ దానికే. ఎక్కువ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ విశ్వాసం చూరుకునే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది సార్. తర్వాత ఇక 8